మీనాక్షి అమ్మన్ మదురై దివ్యక్షేత్రం. ఉషోదయ వేళ మదురై వీధులు మేల్కొంటాయి. జాస్మిన్ పరిమళం, వస్త్రాల హడావిడి, బజార్ల కదలికల మధ్య ఆకాశాన్నంటే గోపురాలతో మీనాక్షి అమ్మవారి ఆలయం సూర్య కాంతిలో స్వర్ణమయంగా మెరిసిపోతుంది. ఈ దివ్యక్షేత్రాన్ని మహిమ గొలిపింది పాండ్య రాజుల భక్తి, ఏనుగుల ఊరేగింపులు, రాజమందిర వైభవం, విశ్వకర్మల వంటి శిల్పుల చెక్కు చెదరని కట్టడాలు సాధారణ రాజ్యాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచాయి. ఆలయం గోడలపై చెక్కిన దేవతా రూపాలు, నాట్యమాడే శిల్పాలు, రంగురంగుల చిత్రాలు, ప్రతి గోడ, ప్రతి స్తంభం ఒక శాశ్వత గ్రంథంలా నిలిచాయి. ఘంటారావం మధ్య భక్తి మరింత లోతుగా విస్తరిస్తుంది. గర్భగృహంలో రాజమహిషి రూపంలో మీనాక్షి అమ్మవారు కూర్చున్నారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలు, ఆ కరుణా కళ్ళలో భక్తునికి ఆశ్రయం. పూజారులు నైవేద్యం సమర్పించగా ఆమె కరస్పర్శ భక్తిని ధన్యముగా మారుస్తుంది. ఆలయం లోతుల్లో మరొక రూపం సుందరేశ్వరుడు శివుడు దివ్య జ్యోతిర్లింగ రూపంలో ప్రభాసిస్తాడు. భగవానుడు భవానీతో ఏకత్వంగా వెలసిన ఈ సాక్షాత్కారం మదురై మహిమలకు మూలాధారం. దివ్య వివాహ వేడుకలో వేలాది భక్తులు రంగురంగుల పుష్పాలు, వస్త్రాలు, నాదస్వరాలు, మృదంగాల ఘోషతో ప్రతిధ్వనించే మదురై నగరం పుష్ప వర్షం కురుస్తూ ఆనంద నదిలో తేలే భక్తజన సమూహం. వేల స్తంభాల మండపం శిల్ప కళతో కళకళలాడుతూ, అలాగే పూల వ్యాపారులు, వస్త్ర కార్మికులు, వెండి కంచులు, ముద్దాడే కంఠాలు మదురై సంస్కృతిని శాశ్వతంగా కాపాడుతున్నాయి. రాత్రివేళ దీపాల కాంతిలో మెరుస్తూ నిలిచే మీనాక్షి ఆలయం ఆకాశం నక్షత్రాలతో మెరువగా, ఆలయం దీపం ఒక్క చుక్క వెలుగై భక్తుల హృదయాలను శాశ్వతంగా ప్రకాశింపజేస్తుంది. ఇదే మదురై మీనాక్షి అమ్మవారి క్షేత్ర మహిమ. దేవి కరుణను కోరిన ప్రతి హృదయం ఇక్కడ ధన్యమవుతుంది. హరి ఓం శ్రీ మాత్రే నమః.